I am Hardik Doshi, working as a director of admissions at Marwadi University. I am here to inaugurate the office of Marwadi University in Khammam. Earlier in 2024, we started this office, but somehow due to some reasons we closed it. But again in 2026, we are opening this office, and Mr. Perumala Raju will be the manager of this office and will be taking care for the counseling and admissions of Marwadi University. Along with that, about Marwadi University is NEC A plus accredited with NIRF ranking in 100 to 150, and along with that, university got Asia recognition in QS ranking, that is 353, which is the top in Gujarat state. And Marwadi University, we are having more than 5,000 students from the states of AP, Telangana, and especially I can say we have a good number of students from Khammam city. So I congratulate Mr. Perumala Raju for opening this office and taking care of this office, and under the guidance of Mr. Mahendra Naidu, who is our who is in our admission team of the university, and who takes care for the admissions of AP and Telangana. So I congratulate both of them for the opening of this office. న్యూ అప్డేట్ ఏంటంటే ఖమ్మంలో ఉన్న మార్వాడి యూనివర్సిటీ ప్రీవియస్ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ కి షిఫ్ట్ చేసామండి. డిఫరెంట్ రీజన్స్ తో ఈ పర్టికులర్ బ్రాంచ్ వచ్చేసేసి స్టూడెంట్స్ కొరకు ఈజీ యాక్సెస్ ఏంటంటే, మీరు బాబురావు పెట్రోల్ బంక్ ఐడియా ఉంటుంది. బాబురావు పెట్రోల్ బంక్ పక్కనే బిల్డింగ్ లోనే ఈ ఆఫీస్ ఉంటుందండి. ఎనీ అప్డేట్ రిగార్డింగ్ యూనివర్సిటీ, దాని ప్లేస్మెంట్స్, ఫీ స్ట్రక్చర్, స్కాలర్షిప్స్ అండ్ ఎర్లియర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ యాక్సెస్ వాళ్ళతో అండ్ ప్లేస్మెంట్ రిలేటెడ్ థింగ్, ఏ విధమైన ఎంక్వైరీ కోసమైనా సరే మార్వాడి యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ రిలేటెడ్ ఎనీ క్వశ్చన్, మీరు రాజు పెరుమాళ్ళ అని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, ఆయన మీరు సంప్రదించండి. అందరికి నమస్కారం అండి. నా పేరు రాజు పెరుమల్ల. నేను మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ మేనేజర్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ఖమ్మం ప్రజలకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ లొకేషన్ లో కన్ఫ్యూజన్ ఏం లేదండి. బేసిక్ గా మనకి ఖమ్మం జిల్లాలో బాబురా పెట్రోల్ బంక్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కరెక్ట్ గా మనకి ఆఫీస్ వచ్చేసి బాబురా పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ పక్కనే ఉంటుంది. సో ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి. సెకండ్ అంటే, మీరు ఎప్పుడైనా అడ్మిషన్ ప్రాసెస్ కానీ లేకపోతే కెరియర్ గైడెన్స్ కానీ దేని గురించి నా కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9182624709. సో మీరు ఆ నెంబర్ కాల్ చేసేటప్పుడైతే నేను ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాను. అట్ ద సేమ్ టైం మనకు ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది. సో ఖమ్మం ప్రజలకు నేను చెప్పదలిచేది ఏంటంటే, మార్వాడి యూనివర్సిటీ అని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో ఇది మాత్రమే ఆథరైజ్డ్ ఆఫీస్, అదొక్కటే మీరు చూసుకోండి. సో మిగతాది ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా గానీ ఫర్దర్ గా నాకు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోగలరని కోరుకుంటున్నాము. అలానే రాబోయే ఎగ్జామ్స్ కోసం పిల్లలకి వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. నేను ఓం ప్రకాష్ మిశ్రా, మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ మేనేజర్ ఫర్ తెలంగాణ హైదరాబాద్. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కూడా మన ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఖమ్మం జిల్లాలో ఉన్న పిల్లలు కానీ అడ్మిషన్ చేయాలనుకున్న పిల్లలు కానీ, లేదంటే అడ్మిషన్ ఆల్రెడీ చేసిన పిల్లలు కానీ, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మన ఆఫీస్ కి వచ్చి మాట్లాడవచ్చు. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి వైరా రోడ్ లో ఉన్న డాల్ఫిన్ డయాగ్నోస్టిక్స్ పక్కన మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ మిస్టర్ రాజు పెరుమల్ల విల్ బి ద ఆఫీస్ లో ఉంటారు. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సమస్య ఉన్నా మనతో మాట్లాడవచ్చు. విషయం ఏంటంటే, మనకి రీసెంట్ గా ఖమ్మం బ్రాంచ్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. కొత్తగా లాంచ్ చేయడం అనేది ఈ రోజు ఓపెన్ చేయడం. ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ రాజు పెరుమళ్ళ ఉంటారు. స్టూడెంట్స్ కి ఎటువంటి సమస్యలు ఉన్నా అడ్మిషన్ గైడెన్స్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ, మిగతా విషయాలు ఏవైనా సరే రైట్ గైడెన్స్ మీకు కావాలనుకున్నప్పుడు, రైట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నప్పుడు ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ రాజు పెరుమళ్ళని సంప్రదించండి. మీకు ఎప్పుడు కూడా లోకల్ గా ఎటువంటి సమస్య ఉన్నా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. ఇవాళ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఓపెన్ చేయడం జరిగింది.
అంటే 2024 లో ఇక్కడ స్టార్ట్ చేసాము, బట్ కొన్ని కారణాల వల్ల ఆ లొకేషన్ బాగాలేదని చెప్పేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు బాబురావు పెట్రోల్ బంక్ పక్కన యూనో సో గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తే మార్వాడి యూనివర్సిటీ సంబంధించి దాదాపుగా 6,000 మంది తెలుగు స్టూడెంట్స్ మనకి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవడం జరిగింది. మన తెలుగు మన ఖమ్మం డిస్ట్రిక్ట్ పాత ఖమ్మం నుంచి మనం చూసుకున్నట్టుగైతే దాదాపుగా ఒక 600 స్టూడెంట్స్ వరకు మన ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచే పిల్లలు ఉంటారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. మంచి మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న పిల్లల్లో కూడా మన ఖమ్మం పిల్లలు ఉండడం చాలా హ్యాపీ. ఆ విషయంలో 100% తెచ్చుకున్న పిల్లలు, రైట్, సిజిపిఏలో 10 ఫుల్ స్కోర్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఇట్లాంటి విషయాలు చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా మార్వాడి యూనివర్సిటీ ఈ 2026 లోకి వచ్చినప్పుడు మన అచీవ్మెంట్స్ పరంగా చూస్తే 25 లాస్ట్ లో మనకి క్యూఎస్ ర్యాంకింగ్ లో 353 ర్యాంక్ వచ్చింది. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూషన్ వరల్డ్ ర్యాంకింగ్ లో తెచ్చుకోవటం అనేది డెఫినెట్లీగా ఇట్స్ ప్రౌడ్. మనం ఇండియాలో ర్యాంకింగ్ వస్తేనే చాలా గొప్పగా అనుకుంటాం, అట్లాంటిది వరల్డ్ ర్యాంకింగ్ లో వచ్చినందుకు మార్వాడి యూనివర్సిటీ వీఆర్ రియలీ హ్యాపీ. రీసెంట్ గా అందరికీ తెలుసు వైబ్రెంట్ గుజరాత్ అనే కాన్సెప్ట్ ని మన క్యాంపస్ లో అరేంజ్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఇండియాలో ఉన్న దాదాపుగా 4,000 మంది టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఆ రోజున మార్వాడి యూనివర్సిటీకి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో. అంటే ఇటువంటి బోల్డ్ అన్ని అచీవ్మెంట్స్ 25 లో మేము చూడగలిగాం 25-26 స్టార్టింగ్ లో. సో మరిన్ని విషయాలు రాబోయే రోజుల్లో పిల్లల వరకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం, మంచి కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు 4,000 ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కాలేజ్ చూసినప్పుడు వాళ్ళకి మార్వాడి యూనివర్సిటీ అంటే ఏదో అర్థమై ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంచి విషయాలు మార్వాడి యూనివర్సిటీలో జరుగుతున్నాయి. 2026 అడ్మిషన్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్న పిల్లలు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఖమ్మం డిస్ట్రిక్ట్ మేనేజర్ పరిమళ రాజు గారిని కలిసినట్టుగైతే సో హీ కెన్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ యూనివర్సిటీ, ఏమేం కోర్స్ ఉన్నాయి, వాటి ఫీజ్ స్ట్రక్చర్స్ ఏంటి. అలానే పేరెంట్స్ కున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మీ పిల్లవాడు గుజరాత్ మార్వాడి యూనివర్సిటీ చదువుతున్నా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అక్కడ వరకు వెళ్లాల్సిన పని లేకుండా బ్రాంచ్ కి వచ్చి మీ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఫెసిలిటీస్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైతే మార్వాడి యూనివర్సిటీ 26 లో రాబోతున్నారో వి విష్ యూ గ్రాండ్ వెల్కమ్ ఆఫ్ దర్ ఇన్ 26. థ్యాంక్ యూ. నేను మార్వాడి యూనివర్సిటీ సెకండ్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ చదువుతున్నాను. మార్వాడి యూనివర్సిటీ బాగుంది, అది తక్కువ ఫీజులో మంచి ఫెసిలిటీస్ లో చాలా బాగుంది. మేము చాలా కొత్త కొత్త అవకాశాన్ని వాడుకుంటూ కొత్త కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతాము, చూస్తున్నాము. యూనివర్సిటీలో చదువుతో పాటు మిగతా ఇతర యాక్టివిటీస్ ని కూడా ఇన్నోవేషన్ గా చూస్తున్నాము. కొత్త కొత్త క్లబ్స్ తో వాటితో మా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఎన్నో రకాల యాక్టివిటీస్ ని కూడా చూస్తున్నాము. థ్యాంక్ యూ.